ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాల నుంచి అర్ధరాత్రి నుంచి చేస్తున్న రవాణా పన్ను వసూలు ₹1 కోట్లపైనే దాటింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పన్ను వసూలు కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ చేసిన జీవో గడువు ముగియడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలో ఏపీ వాహనాల నుంచి రవాణా పన్ను వసూలు చేస్తున్నారు. ఏపీ ట్రావెల్స్ సహా వాహనాల యజమానుల్లో ప్రస్తుతం కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ త్వరలో అంతా సర్దుకుంటుందని రాష్ట్ర అధికారులు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా 200లకు పైగా వాహనాలపై మేము ట్యాక్స్ను అండ్ స్పెషల్ టెంపరరీ పర్మిట్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఫీజు రూపంలో 200 పైగా వాహనాలకు మేము ట్యాక్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 50 నుంచి 55 లక్షల వాహన ట్యాక్స్ని కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ట్రావెల్కి సంబంధించినటువంటి ట్యాక్స్ మనకు ఎక్కువగా వస్తుంది. అయితే మీ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 90% ట్రావెల్స్ బస్సులు ఇప్పటికే అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆపుకున్నట్టు తెలిసింది. అదే 33 ట్రావెల్స్ మాత్రం దాదాపు క్వార్టరల్ ట్యాక్స్ కట్టడం జరిగింది. మిగిలిన 100కు సంబంధించినటువంటి లారీ యజమానులు కూడా కట్టడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు సహకరించడం జరుగుతుంది. ఒక 2 రోజుల్లో మిగిలినకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా లారీ యజమానులు కూడా మాకు సహకరిస్తున్న ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఒక కొత్త విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చిన్నపాటి ఆందోళనలు, అభ్యంతరాలు ఉండడం అనేది సహజము. 1-2 రోజులు ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం.